ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ వచ్చిండు, ఆయనకి కరచాలనం చేసిండు, షేక్ హ్యాండ్ ఇచ్చిండు. బాగున్నారా సార్, మరి ఏంది కథ పరిస్థితి అని నమస్తే పెట్టుకున్నారు, ఇద్దరు పోయి. జనరల్గా ఇది సాంప్రదాయమే. చాలామంది దీన్ని కూడా ట్రోల్ చేస్తున్నారు, ఎట్లా కలుస్తాడు ఆయన, ఇద్దరు శత్రువులు కదా అంటే. జనరల్గా చంద్రబాబు నాయుడు రాజశేఖర రెడ్డిని, రాజశేఖర రెడ్డి చంద్రబాబు నాయుడిని, జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడిని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ పరిస్థితి మనం చూసినాం. సో ఇది సాంప్రదాయమే, దీంట్లో ఏం మిస్టేక్ లేదు. కానీ నాకు డౌట్ ఏంటంటే ఈడ కలిసినట్టే బయట కూడా ఉన్నారన్నది కదా మన బాధ అంతా. ఈడు ఎట్లాగైతే అసెంబ్లీలో నవ్వుకుంటూ మాట్లాడుతున్నారో బయట కూడా అట్లనే ఉన్నారు. ఇది అసెంబ్లీ, అవతలనేమో గెస్ట్ హౌసో లేకపోతే ఇంకోటో. డైరెక్ట్గా కేసీఆర్ రేవంత్ రెడ్డి కలవకపోవచ్చు, కానీ అటు కేసీఆర్ మనుషులు, ఇటు రేవంత్ రెడ్డి మనుషులు కలిసినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. అందుకే కదా ఏ కేసులో అడుగు ముందుకు పడతలేదు. మా బాధల్లా ఒకటే, అసెంబ్లీలో కరచాలనం చేసుకున్నట్టు, అసెంబ్లీలో ముచ్చట్లు పెట్టుకున్నట్టు, బయట కూడా ఈ కేసుల విషయంలో, భూముల విషయంలో ముఖ్యంగా అదే విధంగా మీరు ఉంటున్నారని కదా మా పాయింట్ అంతా.